హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటగా, మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఏటిదైనది యోచించుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతిగలవి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. మరి ఈరోజు ఆదివారము, పరిశుద్ధ దినము నాయన. ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో నాయన, మరి నీ బిడ్డలు ఎంతో ప్రేమగా ఇప్పటిదాకా పాటలు పాడి ఘనపరిచారు, మహిమపరిచారు. కొద్ది సమయము మరి మేము వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నాయన, ఈ వాక్యము నా తండ్రి మాకందరికీ అర్థమయ్యేలాగా నీ పరిశుద్ధ ఆత్మను మాకు తోడుగా ఉండి నడిపించమని, ఏ మనుష్యుడు అతిశయపడకుండా నీ వాక్యమును నీవే పరిశుద్ధ ఆత్ముడవై మా మధ్యలోనికి వచ్చి మాట్లాడమని, దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. చదవబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథములో మనుష్యులు ఏ విధంగా జీవించాలి, మానవ జాతిలో ఉన్నటువంటి ముఖ్యంగా యవ్వనస్తులు ఎలాంటి జీవన విధానాలను తెలుసుకొని జీవించాలి అనే దాని మీద అక్కడ వాక్యం రాయబడి ఉన్నది. ఒకసారి 13వ వాక్యం కూడా చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము నసహించుకొనుటయే గర్వము. అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 13వ వాక్యం ఒక చదివావుగా, మరోసారి చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము అసహ్యించుకొనుటయే గర్వము. అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. వాక్యం మొత్తం అయిపోయిందా? హల్లెలూయా. అంటే ఇక్కడ సొలొమోన్ గారు చెప్పేటటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, మనుష్యులు, మానవ జాతి ముఖ్యంగా చెడ్డ అలవాట్లలో నుండి, చెడుతనాల్లో నుండి, చెడు యొక్క వ్యవహారాల్లో నుంచి బయటికి రావాలి అనేది కోరుకుంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది వాక్యము? మానవ జీవితంలో చెడుతనాన్ని ఎవరైతే విడిచిపెడతారో, ఆ చెడ్డతనాన్ని విడిచిపెట్టేటటువంటి వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడు అనేటటువంటి వాక్యాన్ని ఆడ చెప్పబడతా ఉంది. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, మనం ముందుగా చదివిన వాక్యాల్లో దేవుడు మంచి మాటలే చెప్తాడు, మంచినే బోధిస్తాడు, మంచినే వివరిస్తాడు. చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలను దేవుని ఆలోచన కాదు, దేవుని క్రియలు కాదు అని వాక్యం చదివాం మనం. అట్లానే అదే అధ్యాయంలో 17 నుంచి 20 వరకు చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి
దొడ్డది. నీతి మార్గమునందున న్యాయ మార్గములందుయను నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. అంటే ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మీరు ఏం గమనిస్తున్నారు? ఈ లోకంలో మనము ధనం కోసం ప్రయాసపడతాం, అంతేనా? ఎక్కువగా మానవ జాతి అంతా ఎక్కువ దేని మీద ఆధారపడిద్ది? నేను కానీ నువ్వు కానీ అందరం దేని మీద ఎక్కువ ఆధారపడాలా? ధనం. అంటే డబ్బు సంపాదించాలనే ఆశ మనం కలిగి ఉంటాం, ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉంటాం, నాతో సహా. నేనేం గొప్పవాడిని కాదు. అయితే దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, ఇక్కడ మనము ఎంతవరకు సంపాదించుకోవాలో తెలుసుకొని అంతవరకే ఆశపడాలి, అంతేనా? ఇప్పుడు మనం ఉన్నామండి, మనం మోయగలిగినంత బరువునే ఎత్తుకుంటామా? మొయ్యలేకపోయిన బరువును కూడా ఎత్తుకుంటామా? ఒక 50 కిలోలు మొయ్యలేవు, నువ్వు 25 కిలోలు మోస్తావు, అప్పుడు ఎంత బరువు ఎత్తుకోవాలి? 25 కిలోల బరువే ఎత్తుకోవాలి. లేదు నేను 50 కిలోలు మోసుకుంటాను, నేను లేపావనుకో, ఏమైద్ది? ఆ బరువు దెబ్బకు మనం పడిపోతాం. మోయలేని బరువు మనం మోయగలుగుతామా? మోయలేము. అట్లానే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీకు ధనం కావాలి, మీకు ఆస్తులు ఐశ్వర్యాలు కావాలి, కాదని నేను అంటలా. కానీ ఎంతవరకు కావాలో, ఎంతవరకు ఇవ్వాలో అది నా పరిధిలో ఉంది. నా పరిధి అంటే దేవుని పరిధిలో ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని ఆశ్రయించి దేవునికి మనం సరెండర్ అవ్వాలి. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడితోటి మనం ఏ వారానికి ఆ వారం వెళ్ళి ప్రార్థనలో కొనసాగుతూ, తండ్రి అయ్యా, మరి ఈ లోకంలో మరి మేము జీవిస్తూ ఉన్నాం, మాకు ఎంతవరకు అవసరమో అది మాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయటానికి ఇష్టపడతా ఉంటాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే, చాలామందిని కూడా అధికంగా సంపాదించుకోవాలని రాత్రింబగుళ్ళు కష్టపడతా ఉంటాం, శ్రమిస్తూ ఉంటాం, ఆహారాలు మానేస్తాం, నిద్రలు మానేస్తాం, అన్నీ మానేసుకొని కేవలం ధనమే సంపాదన అనుకునేటటువంటి భ్రమలలో మానవులు కొనసాగుతూ ఉంటారు. అదే అక్కడ వాక్యం చదివింది. మీరు బంగారాన్ని, వెండిని, ఆస్తిని సంపాదించుకోవటం కాదు, నన్ను ప్రార్థన చేసినప్పుడు, నన్ను ఆరాధించినప్పుడు, నన్ను మీరు అడిగినప్పుడు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఇస్తాను, మీకు మరి ఎంతవరకు అవసరమయ్యున్నదో అంతవరకు నేను సహాయం చేస్తాను అని దేవుడు మాటలు చెప్పబడుతున్నాయి. మరి ఈ రోజున చాలామందిని ఏం చేస్తుంటామండి, మనకి అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటాం. ఇప్పుడు మనకు అక్కర్లేని వాటిని కొనుక్కుంటాం చాలామందిని. ఇప్పుడు వాస్తవంగా మనకి ఫ్రిడ్జులు అక్కర్లేదు, కూలింగ్ వాటరు అసలు తాగకూడదు వాస్తవంగా, కానీ మనం దాన్ని కొనుక్కొని ప్రయాసపడి అప్పులు పెట్టేలా కొంటాం. ఇంకొకటి మనకు అక్కర్లేని చెప్తున్నా, మనం జనరల్గా రోజువారీగా 2 జతల బట్టలు ఉంటే చాలు, లేకపోతే ఇంకొక జత అదనంగా స్పేర్లో. కానీ ఈరోజు మనం అత్యాశతోటి 10-20 రకాల జతలు కొనేసుకుంటాం. అది అత్యాశ. అంటే ఎందుకు చెబుతున్నానంటే, మనకు అక్కర్లేని వాటిని మనం కొనుక్కోవాలనిపించినప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే మనం ఏం చేస్తాం? అప్పులు చేస్తున్నాం, అవునా కాదా? అప్పు చేసుకొని కొనుక్కుంటున్నాం. అప్పులు చేసుకొని కొనుక్కుంటున్నప్పుడు మనకేం జరుగుతుంది? అప్పుల కోసం రాత్రింబగుళ్ళు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అప్పు ఎక్కువగా లేనప్పుడు మనం సమయానుకూలంగా భోజనం చేస్తాం, సమయానికి తింటాం, సమయానికి నిద్రపోతాం. మీరు గుర్తుపెట్టుకోండి, మరి ఒక్కరోజు మనం రాత్రి నిద్రగాయండి, ఆల్ నైట్ ప్రార్థన పెడుతున్నాను నేను. అరే, ప్రార్థనకు వచ్చి 12 గంటల దాకా ప్రార్థన చేయాలంటే ఒక్కరోజు మీరు ఉండగలుగుతున్నారా చెప్పండి? 12-1 గంటకు అవ్వేసరికి అడుదోలటం, ఇటుదోలటం, అడుపడటం, ఇటుపడటం, ఇక నిద్ర ఆగదు మీకు. ఒక్కరోజు మనం నిద్ర కాయటానికైతేనే దేవుడి కాడ కూర్చొని కష్టపడతామే. చాలామంది మీరు గమనించండి,
అదే ధనం ఆశ, డబ్బుల ఆశగా. డబ్బు వచ్చింది అనుకుంటే ఈరోజు చాలామంది రేతులు పూట పనికి ఎక్కువ పోతున్నారు. మీరు కూడా పోయొచ్చారు కదా మొన్నటి దాకా. రేతుళ్ళు రాత్రులు పూట నిద్రలు కాసి పని చేయడం ఎంత తప్పో తెలుసా? అసలు ఇది ఎంత అనారోగ్యమో తెలుసా? సూర్యకిరణాలు భూమి మీద పడేటప్పుడు సూర్యుడు వెలుగులోనే మనం పని చేసుకోవాలి. అందుకే సూర్యుడు వెలుతురు చీకటి రెండూ పెట్టాడు దేవుడు. ఆ చీకటి వెలుతురులలో వెలుగు వచ్చినప్పుడు మనం పని చేసుకోవాలి, చీకటి పడ్డప్పుడు మనం నిద్రపోవాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? పొగులు పని చేస్తారు, డబ్బులు వస్తాయని రేతుళ్ళు పని చేస్తారు. దానివల్ల ఏం జరుగుద్ది? అనారోగ్యం. దానివల్ల ఏం జరుగుద్ది? మన అవయవాలు చెడిపోతాయి. వాడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. ఏమయ్యా రోజు వారం దేవుడు ప్రార్థన అంటావు, దేవుడు ప్రార్థనకు పోతావు, దేవుడు ప్రార్థనకు పోతే నీకేమన్నా ఒక కారు కొని పెడతాడా, ఒక నగ్గు కొని పెడతాడా, ఒక నట్ర కొని పెడతాడా అని అంటారు. నిజమే, వాళ్ళు అన్నట్టుగా దేవుడు ప్రార్థనకు పోతే ఏ నగలు రావు, ఏ కారు రాదు, ఏ బంగ్లా రాదు. మరి ఏమొచ్చింది? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని ప్రార్థనకు పోతే మనకేమొచ్చిద్దో కూడా మనకు తెలియదు. కానీ జనం చెప్పే మాటలని నిజమేగా. పని మానుకొని ప్రార్థనకు పోతే ఏమొచ్చిద్ది, పని మానుకొని దేవుడు ఆరాధన చేసుకుంటే మనకేమొచ్చిద్ది అనుకుంటుంటాం చాలామందిని. ఆ ఆవేదనలోనే ఈ రోజున దేవుని ఆరాధన కన్నా మనుషుడు పని మీద ఎక్కువ ఆధారపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుడు పగులు చీకటి ఎందుకు పెట్టాడు? పగలంతా పని చేసుకొని రాత్రి నిద్రపోవాలి అని. అట్లానే దేవుడు 7 వారాలు పెట్టాడు. సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, తర్వాత ఆదివారము. అంటే వారానికి 7 రోజులు పెట్టి 7 రోజుల్లో 6 రోజులు నువ్వు పని చేసుకో నీ కుటుంబం కోసం. 7వ రోజు ఉందే ఆదివారం, ఆ రోజు పని చేసుకోబాకు. ఎందుకనంటే ఆ రోజు నా కాడకి రా. ఎవరి కాడకి? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. మీకు ఇందాకలో ఒక మాట చెప్పా, పగలు చీకటి ఎందుకు పెట్టాడు? పగులు పని చేయాలా, రాత్రి నిద్రపోవాలా అని. అట్లానే 6 రోజుల్లో 7 రోజుల్లో 6 రోజులు మనం పని చేయాలి, ఒకరోజు దేవుడికి కేటాయించాలి. దేవుడికి కేటాయించడం వల్ల నీకు కలిగే లాభాలేంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఏమైందిలే ఆ వారం పోకపోతే అనవసరంగా 300 రూపాయలు కూలి దండగా. ఏమంటారు? అనవసరంగా 3 రూపాయలు కూలి పోయిద్దా? 300 పోతాయి కూలి. 500 అంటే ఇవాళ మెరగాలికి పోతే అంతేనా? ఎంత మెరగాలికి పోతే ఎంతమ్మా? ఏమ్మా మెరగాలికి పోతే ఎంత కూలి ఇవ్వాలి మన ఊళ్ళో? ఎంత? పెదకూర పోట్లు 500 అంట. తెలుసా మీకు? ఒకసాట 500 కూడా ఇస్తున్నారు కూలి, మరి ఆడ 300. సరే, ఏదేమైనా కానీ మనకేమనిపించిద్ది? ఆ పోనీలో ఒక ఆదివారం మనం పోకపోతే ఏమైందిలే అని మనం అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధనకు రావటం వల్ల నీకు జరిగేటటువంటి లాభాలు ఏముండయి అనేది నీకు వాక్యం ద్వారా కొన్ని చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మ ఒకసారి సామెతల గ్రంథం 31 నుంచి 36 దాకా చదివి అక్కడే అదే అధ్యాయంలో 31 నుంచి 36 దాకా చదువుకుంటా. అక్కడేం రాయబడింది ఏనండి? మీరు చకచక చదువు, లేట్ చెప్పు. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంచుని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనినవాడు తనకే హాని చేసుకొనెను. నాయందు
అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని మందిరానికి రావాలి, నా గడప వద్దకు రావాలి, నన్ను ఆశ్రయించాలి అని చెప్తున్నాడు. ఆయన మందిరానికి రావాలి అని చెప్తున్నాడు. ఆ మందిరానికి ఎందుకు రావాలి, ఎందుకు దేవుడిని ఆరాధించాలి అనేటటువంటి విషయాలు, కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలోకి వెళ్ళి, ఇంకా ఆయన గడప వద్దకు రమ్మంటున్నాడు, అంటే ఆయన మందిరానికి రమ్మంటున్నాడు. ఆయన మందిరానికి వస్తే మనకి ఏం మేలు జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు 8వ అధ్యాయం చదివావు కదమ్మా, 11వ అధ్యాయంలోకి రా ఒకసారి. అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయంలోకి రా. అహంకారము వెంబడి అవమానము వచ్చును, అది వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతులు యథార్థ వారికి త్రోవ చూపించును, ద్రోహాల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. అది నేను చెప్పిన వరకే చదవండి, అప్పుడు పాయింట్లు అర్థమవుతాయి మీకు. మొత్తం చదివితే మీకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వస్తే, దేవుడు మందిరానికి వస్తే మనకేమొస్తుందని అంటే, వాక్యం ఏం చెప్తుంది, అహంకారిగా జీవించేటటువంటి వాడికి ఆస్తి అక్కరకు రాదు. అంటే దేవుని మందిరంలోకి రాగానే దేవుడు ఏం నేర్పుతాడు, తనను తాను తగ్గించుకునే మంచి మార్గాన్ని నేర్పుతాడు. దేవుని మందిరములో కోపము, పగలు, ప్రతీకారాలు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దేవుని మందిరంలో ఎప్పుడు కూడా అందరము అన్నాదమ్ముల వలె, అక్కాచెల్లెల వలె జీవించాలి అనేటటువంటి మంచి మార్గాన్ని బోధిస్తూ ఉంటుంది. అహంకారము, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఉన్నటువంటి వారు, ఆ మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగుంటారంటే, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య, పగ, ద్వేషంతో ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఎలా జీవించాడు ఈ లోకంలో? ఎదుటోళ్ళని తిట్టాడా? ఎదుటోళ్ళని అవమానించాడా? ఎదుటోళ్ళని మోసం చేశాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తిని యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. ఆయనలో అహంకారం లేదు, ఆయనలో స్వార్థము లేదు, ఆయనలో ప్రేమ ఉన్నది. ఇప్పుడు మీరు గమనించండి, బాగా ప్రయాసపడి మనం ఆస్తి కోసం ప్రయాసపడతాం. లాస్ట్కి మనం మరణించేటప్పుడు ఆస్తి మన అమ్మటి వచ్చుద్దా అండి? వచ్చుద్దా? ₹1 బిళ్ళైనా మనం తీసుకెళ్ళగలుగుతామా? తీసుకెళ్ళలేం. కానీ మనమైతే నిద్రలమాని మరి దేవుని ఆరాధన సమయాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, డబ్బే డబ్బు, డబ్బే డబ్బు, ఆస్తి ఆస్తి. ఈ లోకంలో అందరికీ అదే ఆశ, డబ్బు ఆశ. కానీ దేవుడు అంటున్నాడు, దాని వలన నీకు నష్టం జరిగిద్ది. దేని వలన? నీకు ఆ ఆశ వలన నీకు నష్టం జరుగుద్ది. నువ్వు ప్రయాసపడి సంపాదిస్తావే కానీ చనిపోయేటప్పుడు నీకు అది దేనికి పనికి రాకుండా పోయిద్ది. అదే జ్ఞానవంతుడైతే, దేవుని యందు విశ్వాసం కలిగి ప్రతి వారము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వింటాడు, దేవుని మాటలు వింటాడు, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుంటాడు, తను ఎలా జీవించాలో తెలుసుకుంటాడు, తనలో ఉన్నటువంటి ఆ చెడ్డతనాన్ని, చెడు అలవాట్లను దేవుని దగ్గర ఒప్పుకొని తీసివేసుకొని తన యొక్క జీవితాన్ని మంచి మనసుగా చేసుకొని మారు మనసు పొంది దేవుని మార్గంలో నడుస్తాడు. కాబట్టి దేవుని మందిరంలోకి వస్తే ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు వచ్చేది, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, ప్రవర్తనలు మనలోకి వస్తాయి. సరే, ఈ మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తనల వల్ల మనకేంటి ఉపయోగం అంటే, ఓసారి 11 నుంచి 13 దాకా చదువు. అదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో 11 నుంచి 13 దాకే చదువు. యథార్థవంతులు దీవెనల వలన పట్టణమును కీర్తి కలుగును, భక్తిహీనులు మాటలు దానిని బొర్లదోయును. తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఇప్పుడు ఇన్న మాటల్లో మీకేమర్థమైంది?
దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాడు నెమ్మది కలిగి ఉంటాడు, ఓర్పు కలిగి ఉంటాడు. ఒకటి. తర్వాత యథార్థంగా జీవిస్తాడు అతను. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, అబద్ధాలు ఆడు, ఒకళ్ళు మోసం చేయడు, ఒకళ్ళతో కొట్లాటకు పాడు, ఒకళ్ళతో గొడవలకు పాడు. దేవుని వాక్యానుసారంగా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అంటే ఎవరో దేవుని యందు విశ్వాసం లేక దేవుని మందిరానికి పోతే ఏమొచ్చిద్దిరా, పనికి పోతే 300 వస్తాయి డబ్బులు అంటాడు. మరి వాళ్ళు దేవుని యందు జ్ఞానం కలిగిన వాళ్ళేనా? కాదు, వాళ్ళకి డబ్బు మీద ఆశ ఉన్నోళ్ళు. దేవుని మందిరానికి పోతే ఏమొచ్చిద్దో దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు అర్థమైద్ది, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు అర్థమైద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుని మందిరంలోకి వస్తే నీవు యథార్థవంతంగా జీవిస్తావు, నీలో కోపాలుండవు, మోసాలుండవు, దుర్మార్గతలు ఉండదు, ఏమీ లేకుండా దేవుడు మంచి మాటల ద్వారా నీ హృదయానికి నెమ్మది సమాధానాన్ని కలిగిస్తాడు. పక్కింటోళ్ళ గురించి మనం మాట్లాడుకోం, పక్కింటోళ్ళని విమర్శించం. పక్కింటోళ్ళు అంటే మన పక్కిళ్ళని కాదండి, అందరి వీళ్ళ గురించి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ లోకంలో పక్కోళ్ళ సమస్యలు ఎక్కువ మాట్లాడతారు వాళ్ళ గురించి కన్నా కూడా. ఆ ఇంట్లో వాళ్ళు అట్ట, ఈ ఇంట్లో వాళ్ళు ఇట్ట, ఆ అమ్మట్ట, ఈ అమ్మట్ట అని పక్కన వాళ్ళ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటాడు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డ అయితే అట్లా మాట్లాడుకోకూడదు. ఖాళీగా ఉంటే నీ ఇంట్లో పని చేసుకో. ఇంకా నీ ఇంట్లో పని లేకపోతే మోకాళ్ళేసి దేవుడికి ప్రార్థన చెయ్యి. మోకాళ్ళేసి ప్రార్థన చేయటం వల్ల ముఖ్యంగా వచ్చే లాభాలు నేను తర్వాత చెప్పుకుంటా వస్తున్నాను. చివరిలో ఇంకా క్లారిటీగా చెప్తా మీకు. దేవుని మందిరానికి వస్తే వచ్చే లాభాలు ఏంటనేది చెప్పుకుంటూ వస్తున్నా. 300 రూపాయల కూలి కోసం చూసుకుంటాం మనం, కానీ దేవుడిచ్చేటటువంటి గొప్ప కార్యాలను మనం మిస్ అవుతాం. ఆయన వాక్యాన్ని మనం మిస్ అవుతాం, ఆయన మాటల్ని మనం మిస్ అవుతాం. 17 నుంచి 21 చదువు, అక్కడ ఏం చెప్తున్నాడో. దయగలవాడు తనకే మేలు చేసుకొనెను, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. హల్లెలూయా. యథార్థమైన నీతి జీవదాయకము. హల్లెలూయా. మొట్టమొదటి వాక్యం చదువు, ఏమన్నావు? 17. దయగలవాడు తనకే మేలు చేసుకుని. అది యేసుక్రీస్తు వారు మనకేం నేర్పుతున్నాడు? దయగలిగినటువంటి హృదయం నువ్వు కలిగి ఉండాలి. క్రూరత్వం కలిగినటువంటి హృదయం, చెడ్డ మనస్సు, చెడ్డ హృదయం నీకుంటే అది నిన్నే నాశనం చేస్తుంది, అది నీకే అనారోగ్యాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది, అది నిన్నే నిర్మూలన చేస్తుంది అనే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మన బంధువుల మీద కావచ్చు, మన ఇంటి వాళ్ళ మీద కావచ్చు, పక్కింటి వాళ్ళ మీద కావచ్చు, గ్రామంలో ఉన్న వాళ్ళ మీద కావచ్చు, మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి? దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి. ఇవన్నీ నీకు పనికి పోతే చెబుతారా? ఏమండి, పనికాడకు పోయిన వాళ్ళు చెబుతారా మాటలు? పనికాడకపోతే నువ్వు మిరగాయల కోతకు పోయావు అనుకో, రైతు వచ్చి ఏమంటాడు? బాయ్ ఏంది వాళ్ళు ఏడుండారు, నువ్వు ఏడుండవు, వాళ్ళకి నీకు గజమానికి కొత్తనావు, నువ్వు కొయ్యాలి తొందరగా నువ్వు అని గదుముతాడు. అంతేనా? రైతు అంతేనా అనేది? లేకపోతే అబ్బాయి పర్లేదు లేరా, నువ్వు నిదానంగానే కొయ్యి అని అంటాడా? పొరపాటును కూడా అంటావు. నువ్వు ఎందుకు వెనకబడుతున్నావు? ఆనికాలు నీకు 500 కూలి కావాలా, 300 కావాలంటాడు. గదుముతాడు లేదా? వాళ్ళతో పాటు కొత్తేనే నీకు 500 కూలి లేదా లేదంటాడు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా ఒక్కరోజు నువ్వు దేవుడి సన్నిధికి వస్తే 300 రూపాయలు పోతాయి అనుకునే నీకు, ఒక్కరోజు వారం దేవుని మందిరానికి వస్తే బోలెడన్ని సంగతులు చెప్తాడు దేవుడు. వారానికి ఒక రకంగా మాట్లాడతాడు, వారానికి ఒక రకంగా నీ హృదయానికి నెమ్మది కలిగిస్తాడు, వారానికి ఒక రకంగా నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతాడు, ఎలా జీవించాలో నేర్పుతాడు, అసలు నువ్వు ఏం చేస్తున్నావో చెప్తాడు, నువ్వు ఏం చేయకూడదో చెప్తాడు, నువ్వు ఎలా బ్రతకాలో చెప్తాడు, నువ్వు ఎలా జీవించాలో వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో దేవుని ఆరాధనకు మానటం అనేది ఎవరికైనా సరే అది నష్టకరమైనటువంటిది అనే సంగతులు తెలియచేస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తాను. మాట్లాడుతున్నాడు,
కీర్తనలు 112వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువు ఫస్ట్. అక్కడ ఏం చెప్తున్నాడు వినండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన అజ్ఞానులను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడి ఉంది? యెహోవాను బట్టి, అంటే దేవుడిని బట్టి ఎవడైతే అతిశయపడుతున్నారో వాళ్ళకే మేలు జరుగుద్ది, వాళ్ళకే న్యాయం జరుగుద్ది. ఈ లోకంలో మొట్టమొదటి ఇందాకలో ఒక మాట చెప్పాం, వెండి బంగారముల కన్నా ధనధాన్యముల కన్నా నా యందు విశ్వాసము కలిగి ఉన్నవాడు, అంటే ఎవరి యందు? దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు మంచి బహుమానము పొందును అని చదివిచ్చా నీకు. మరి ఇక్కడేం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించువాడు, ఆయనను ఆరాధించువాడు ధన్యుడు. దేవుని ప్రార్థనను ఎవరైతే ఇష్టపడుతుంటారో, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఇష్టపడుతుంటారో వాళ్ళకి దేవుడు మంచి మంచి మాటలు, మంచి ఆలోచనలు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడాలా లేకపోతే మానేయాలా? 500 రూపాయలు కూలికి పోవాలా, ఆదివారం పచ్చికి రావాలా? 500 రూపాయలు డబ్బులు తీసుకొని ఆ ఏళ్ళు నువ్వు వెళితే మన టైం బాగపోతే ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకో 10,000 రూపాయలు వదిలేస్తాం. మనం వదిలేచ్చమా? ఏదైనా పొరపాటు జరిగితే ఆలోచించండి. నేను అన్నదాన్ని తప్పు కాదు, నేను జరగాలని కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను అన్నమాట. వాస్తవాన్ని మాట్లాడుతున్నా. అదే దేవుని సన్నిధికి వచ్చామనుకో, చక్కగా ఆ రోజు బాడీ కూడా రెస్ట్ తీసుకుంటుంది. 6 రోజులు కష్టపడింది, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. దేవుడి సన్నిధిలో కూర్చుంటాం, కాసేపు పాటలు పాడుకుంటాం, కాసేపు వాక్యం వింటాం. ఆయన ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, నా కుటుంబం గురించి, నా గురించి దేవుడు ఏం చెప్పబోతున్నాడు అని ఆశ కలిగి, ఆతృత కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్తాం. ఆయన మంచి మాటలు మనతో మాట్లాడతాడు. ఎలా జీవించాలనేటటువంటి విషయాల్ని కూడా ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము వాక్యంలో ఏంటంటే మనుషులందరూ ఎలా ఉండాలి, మనుషుల యొక్క జీవన విధానాలలో దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి, ధనానికా, బంగారానికా, డబ్బులకా, లేక దేవుని ప్రార్థనకా అనేటటువంటి అంశాల మీద మాట్లాడుతున్నాడు. దానికి తోడు మరి దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళు యథార్థ హృదయం కలిగి ఉండాలి, కఠినత్వాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి అని వాక్యాన్ని కూడా మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇవన్నీ ఉంటే నాకు లాభం ఏంటి? దయ కలిగి ఉంటే నాకు లాభం ఏంటి? ఓర్పు కలిగి ఉంటే నాకు లాభం ఏంటి? ప్రేమ కలిగి ఉంటే నాకు లాభం ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుడు జన్మించిన తర్వాత ఏదో ఒకరోజు మరణించాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఈరోజు భూమి మీద మనం ప్రతి ఒక్క మనిషి, జీవిస్తున్న మనిషి ఏదో ఒకరోజు మరణించవలసిన వాళ్ళమే. మరణించాలా లేదా? మరణించకుండా ఈ భూమి మీద ఏదైనా ఉంటారా? యేసుక్రీస్తు వారు పుట్టిన కాడి నుంచి చేసుకుంటున్నా అనేక మంది జీవించారు, అనేక మంది మరణిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆరాధనకు వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి, దేవుణ్ణి ప్రేమించి, దేవుని మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మనకొక నిరీక్షణ వచ్చుద్ది. ఏమొచ్చుద్ది? నిరీక్షణ. నిరీక్షణ అంటే ఓర్పు, ఎదురుచూపు. ఆ దేవుని యొక్క ఆరాధనలో మనం ఎలా ఎదగాలి, దేవుణ్ణి మనం ఆయన రాజ్యంలో ఎలా కలుసుకుంటాం, ఈ భూమి మీద ఉండగా మనం ఎలా జీవిస్తే దేవుడిలోకి మనం ఎలా వెళతాం అనేటటువంటి కొన్ని మార్గాలను, కొన్ని ఉపదేశాలను దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం జన్మించటం సహజం, మరణించటం తప్పదు. అయినప్పటికీ కూడా ఈ కొద్ది కాలంలో, ఈ జనన మరణాల మధ్యలో మనం దేనికోసం ఎక్కువ ప్రయాసపడాలి? ధనం కోసమా, బంగారం కోసమా అని అంటే దేవుని వాక్యం చెబుతుంది, నా కోసం నువ్వు ప్రయాసపడాలి, నా యందు నువ్వు ఆనందించాలి, నా వద్దకు నువ్వు రావాలి అనేటటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నది. ఇంకొక వాక్యం చూపిస్తాను. క్రీస్తు శరీరమునందు మన కొరకు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలు ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకొనుచుండగా గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచుచు మిమ్మును దూషించుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆడ చదవబడిన వాక్యంలో మొట్టమొదటి వాక్యంలో ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత నీకు నీ శరీరానికి బలము లభించబోతా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారిని అవిశ్వాసంగా భావించుకొని ఈ లోకంలో ఉండేటటువంటి దురాశలకు బలహీనత పడి మరి చెడు అలవాట్లకు మనం బానిస అయిపోయి మరి త్రాగటానికి, మరి మత్తు పదార్థాలు తినటానికి, మత్తు పదార్థాలు సేవించటానికి, అల్లర్లతో కూడిన ఆటల పాటలు ఎంజాయ్మెంట్ చేసుకోవటానికి మానవ జీవితం అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఇలా కొనసాగటం వలన నీ శరీరము నశించిపోతుంది. నీ శరీరం ఏదో ఒక రోజున శిథిలమైపోతుంది. గమనించండి, ఈ శరీరానికి మనం ఎంతో పోషణ పెడతాం, ఎన్నో పోస్తాం, ఎన్నో చేస్తాం. కానీ లాస్ట్కి ఇది శిథిలమైపోయిద్దా, గట్టిగా ఉంటుందా? ఉండిద్దా ఇది ఎప్పటికైనా? ఉండదు. ఏదో ఒక రోజు ఇది శిథిలం అవ్వాల్సిందే. ఇది శిథిలం అవ్వటానికి డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారంగా ఇది శిథిలం అయిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు, అలాగ కాదు, నీవు శరీరధారి ఉన్నప్పుడే నీ శరీరాన్ని నా పరిశుద్ధతలోకి తీసుకురా. అంటే నీ యొక్క శరీరానికి అపవిత్రమైన వాటినంటే తీసుకోబాకు. అంటే చెడ్డ అలవాట్లు, మత్తు పదార్థాలు, చెడుతనం, చెడ్డ క్రియలు ఇలాంటివన్నీ కూడా నువ్వు చేయమాకు. నీ శరీరం నుంచి వాటన్నిటిని విడిచిపెట్టు. చెడ్డ క్రియలన్నిటినీ నువ్వు విడిచిపెట్టు. పరిశుద్ధతలోకి రా. మంచి ఆలోచన కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు, నీతిగా ఉండు, సత్యంగా ఉండు, ఎదుటివారి పట్ల దయ కలిగి ఉండు. అప్పుడు దేవుని యొక్క రక్తము చేను కడగబడతావు. అప్పుడు నీకు మరణము నుండి జయించేటటువంటి శక్తి వచ్చుద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క శరీరములో నుండి మనము బయటికి వెళ్ళిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కడి ఆత్మ కూడా, ప్రతి ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళిద్ది. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటుంటారంటే, మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలలో వాళ్ళు మరి కర్మ సిద్ధాంతాలు చేసుకుంటారు. అంటే కర్మ సిద్ధాంతాలు అంటే ఏంటి? పిండ ప్రధానాలని, మరి కొంతమంది అయితేనో రకరకాలుగా జల్దులో కలపాలని, తగలబెట్టడాలని, మరి తద్దినాలని పొద్దున ఏదో ప్రపంచంలో అనేక వేల మతాలు ఉన్నాయి, వేల ఆచారాలు ఉన్నాయి. వాళ్ళ ఆచారాల్లో వాళ్ళు చేసుకుంటా పోతూ ఉంటారు. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం. అయితే వాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ మెయిన్ ఏంటంటే మానవ శరీరంలో ఉండగా చేసిన తప్పులు పోవాలంటే మాత్రం నువ్వు ఏ పిండ ప్రదానాలు చేసుకున్నా, ఏ జల్దీలో కలిపినా, ఏ మంత్రశస్త్రాలు చదివినా, ఏ చేసినా మాత్రం పోవు. ఎందుకనంటే మానవుడు చేసిన పాపాన్ని రక్తంతో కడగాలి. అది నీ రక్తం అన్నై ఉండాలి, లేకపోతే పరిశుద్ధుల రక్తం అన్నై ఉండాలా. ఇప్పుడు దాదాపుగా మన రక్తాన్ని మనం ఉపయోగించుకోవట్లే. ఈ రోజున ఉన్నావా? మన రక్తం దారపోసి మన పాపాలు కడుక్కునేవాళ్ళు ఎవరు ఉన్నారా? పొరపాటును కూడా ఎవరు కూడా కనీసం ఒక్క బొట్టు కూడా బయటికి తీయలేం, భయం. అందుకనే మన పాపాల కొరకు, సర్వమానవాళి పాపాలను తీసివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువెక్కాడు. అర్థం చేసుకోండి, ఆయన సిలువ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? మనుషుల పాపాల కొరకు. రక్తం ఎందుకు కార్చాడు? మనుషుల పాపాల కొరకు. అంటే ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన చేసినటువంటి ప్రాణత్యాగము సర్వమానవాళి యొక్క
ఆత్మలను రక్షించటానికి బలమైనటువంటిదిగా ఉన్నది ఈ వాక్యం. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు వాక్యం? అసలు అదే ఆయన చెప్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలనే మానవుని యొక్క ఆత్మ విమోచించబడుద్ది. అంటే మనం ఏదో ఒక రోజున మరణించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆ మరణించినటువంటి ఆ దినములో మన ఆత్మ దేవుని చెంతకు వెళ్ళాలి అంటే, దేవుళ్ళో కలుసుకోవాలి అంటే, దేవుని రాజ్యంలో ఉండాలి అంటే కంపల్సరిగా యేసయ్య రక్తం నీకు కావాలి. మరి యేసుక్రీస్తు వారి రక్తం ఎలా కావాలి, ఏం చేయాలి అని అంటే ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17 నుంచి 19 వాక్యాలు చదువుకుందాం. క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీయోను యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని భరించదవో అది పరలోకమందున్న బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందున విప్పబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఒకసారి 17 చదువు, 17, 18 మళ్ళీ. అందుకు యేసు, సీమోను యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. చాలు, అంతవరకు చాలులే. ఇప్పుడు అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరాన్ని ఉద్దేశించి మాట్లాడాడు అక్కడ. ఇప్పుడు దేవుడిచ్చేటటువంటి జ్ఞానము, దేవుడిచ్చేటటువంటి శక్తి మన రక్త మాంసాలకు ఉపయోగపడదు. అంతేనా కాదా? దేవుని సన్నిధిలోకి వచ్చే దేవుని మాటలు వినటం వల్ల దేవుడి యొక్క రాజ్యంలోకి నువ్వు వెళతావు అని అంటే, మనం చనిపోయినాక మన శరీరం వెళ్ళిద్దా, మన ఆత్మ పోయిద్దా దేవుడి కాడికి? ఆత్మ పోయిద్ది. కాబట్టి పేతురుతోటి చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు, ఇదిగో పేతురు, నీ రక్త మాంసాల వలన ఈ జ్ఞానం నీకు ఉపయోగపడదయా, నీ శరీర సుఖాల వలన నీకు ఈ జ్ఞానం ఉపయోగపడదు. నువ్వు శరీర సుఖంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడే నువ్వు నీతి మార్గాన్ని ఎంచుకొని, న్యాయాన్ని ఎంచుకొని సత్యములో జీవించినప్పుడు, సత్య మార్గంలో ఉన్నప్పుడు నీ శరీరములో ఉన్నటువంటి ఆత్మకు నిత్యత్వాన్ని కలుగు చేస్తాను నేను. ఎవరైతే మరి ఇక్కడ పేతురు ఏంటంటే నీతికి, న్యాయానికి, యథార్థతకు నిలబడ్డాడు, యథార్థంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, అబద్ధాలు ఆడటానికి, మోసాలు చేయటానికి ఇష్టపడతలేదు. అందుకని అంటున్నాడు, పేతురు, నీ ఇంటి మీద నా బండను, నా సంఘాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పేతురు వలన దేవుని బిడ్డలను అనేక మంది మార్చబడతారు అని అర్థం. పేతురు వలన అనేక మంది దేవునిని గుర్తెరుగుతారు అని అర్థం. పేతురు గారి వలన అనేక మంది యేసుక్రీస్తు వారిని తెలుసుకొని యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసుకుంటారని అర్థం. నీ వలన నా సంఘము ఏర్పడిద్ది, నీపైన నా బండ ఏర్పడిద్ది. అంటే అదే దేవుని రాజ్యాన్ని నువ్వు స్థాపించటానికి అనేకులను మరి లోకంలో నుండి నా వైపు తిప్పుతావు. ఎవరినైతే నువ్వు దేవుని మార్గంలోకి నడిపిస్తావో వాళ్ళందరూ నా రాజ్యానికి చేర్చబడతారు. ఎవరైతే నీ మాట వినరో వారి లోకంలో నిత్యత్వంలో ఉండి వాళ్ళ శరీరాలు నశించిపోతాయి, వారి ఆత్మలు నిత్య నరకానికి పోతాయి అని పేతురుతోటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఈనాడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తిని మనము రక్షణ బాప్టిజాన్ని పొందవలసిన బాధ్యత అయి ఉన్నాం. ఎందుకనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవులు ఏదో ఒక
పాపములో ఇమిడి ఉన్నాం. తెలిసి తెలియక ఈ లోక సంతోషాల్లో, ఈ లోక మర్యాదలలో, ఈ లోక ఆచారాలలో మనం జీవించి అనేక పాపాలు చేసుకొని ఉన్నాం. చేసినటువంటి ఈ పాపాలన్నిటినీ కూడా దేవుని వద్ద ఒప్పుకొని పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందుకోవాలి. ఈ శరీరము, ఈ మాంసము శాశ్వతమైనది కాదు. కాబట్టి ఈ శరీరాన్ని మనం అపవిత్రపరిచాం. ఈ శరీరం వల్ల అనేక పాపాలు చేసుకున్నాం. ఈ శరీరాన్ని వలన అనేక మందిని దూషించాం, అనేక మందిని మోసం చేశాం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడే నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆయన రక్తంచే కడగబడాలి. ఆయన పరిశుద్ధతలోకి నువ్వు రావాలి. అప్పుడే నీవు మరణించినప్పుడు నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చబడిద్ది. ఒకవేళ నువ్వు నీ శరీరంలో ఉండంగా నీ పాపాలను విడిచిపెట్టుకోకుండా, నువ్వు యేసుని నమ్ముకోకుండా, ఆయన రక్షణలోకి రాకుండా, ఆయన పరిశుద్ధతలోకి నువ్వు రానట్లయితే ఒక దినాన మనం ఈ శరీరం నుండి మనం విడిచిపెట్టవలసిన వాళ్ళమై ఉన్నాం. అప్పుడు మన పాపములతో పాటు మన ఆత్మ కూడా నిత్య నరకములో, అగ్నిగుండములో ప్రవేశిస్తుంది. కాబట్టి ఈనాడు మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అహంకారితనంగా, కోపంగా, ద్వేషంగా, మోసకారితనంగా ఉండకుండా దయాళత్వం కలిగి, దీనత్వం కలిగి, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి దేవుని యందు జీవించటానికి ఇష్టపడిన వారమై ఉండాలి. మనలో ఉన్నటువంటి ప్రతి చెడు ఆలోచనలను, చెడ్డ క్రియలను, చెడు అలవాట్లను తోసివేసుకొని పక్కకు నెట్టివేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనంటే మీరు గమనించండి, ఇప్పుడు ఒక చెరువులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఆ చెరువులో మరి చేపలు తిరుగుతుంటాయి, కప్పలు తిరుగుతుంటాయి, అనేకమైన జీవులు తిరుగుతూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం అలాగే మంచినీళ్ళుగా త్రాగగలమా? త్రాగలేం. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ చెరువుల వద్ద మరి వాటర్ ప్లాంట్లను పెట్టుకొని ఆ చెరువులో ఉన్న నీళ్ళని మనము వాటర్ ప్లాంట్లలోకి తీసుకొని ఆ వాటర్ ప్లాంట్లలో ఫిల్టర్ల ద్వారా దాన్ని శుద్ధి చేసుకొని ఆ శుద్ధి చేసినటువంటి వాటర్ని మంచిగా బయటికి తీసుకొచ్చి ట్యాంకులో పోసుకొని మంచి నీళ్ళను మనం త్రాగుతున్నాం. అవునా కాదా? అవునా కాదా? అలా చెరువులోనే నీళ్లు తాగుతున్నావా? తాగటల్లా. అట్లాగనే ఈరోజు కూడా దేవుడు మనల్ని కూడా తన రాజ్యంలోకి ఎలా చేర్చుకుంటాడు? మలినమైనటువంటి మన శరీరాన్ని, పాపముతో నిండినటువంటి మన శరీరాన్ని, దురవ్యసనాలతో నిండినటువంటి మన శరీరాన్ని, మన రక్తమాంసాల్ని ఆయన యొక్క బాప్టిజం అనేటటువంటి పరిశుద్ధత ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. ప్రతి మానవుడు బాప్టిజాన్ని పొందాలి. బాప్టిజాన్ని పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యములో చేర్చటానికి ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకోవాలి అనేది ఈ వాక్యం ఈరోజు ప్రకటించబడతా ఉంది. జనం అంటుంటారు కదా, వారానికి ఒక రోజు పోతావు, ఏమొచ్చుద్ది 300 కూలి దండగ అంటున్నాడు. ఈ మాటలు చెప్తారా? ఏమండి, మీ కూలి పని కాడకపోయినప్పుడు ఈ మాటలు చెప్తారా కూలీళ్ళు? ఒక్క మాట కూడా మాట్లాడి మిమ్మల్ని, ఏయ్ ఏంది పని ఆపేసి మాటలు చెప్తున్నావు అంటారా లేదా? ఏమండి, పనిలోకి వెళ్తే మాట్లాడుకొని ఇస్తారా? ప్రశాంతంగా ఇట్లా కూర్చొని ఇస్తారా? దేవుడు మాటలు మాట్లాడుకొని ఇస్తారా? ప్రశాంతమైన హృదయాన్ని ఉంటారా? లేచిన కాని జనకుమారులుండి నడు చెయ్యి, టైం అయిపోతుందయా, నువ్వు వచ్చావు, ఏం పని సాగలేదు ఇవాళ అని వెనకమారులుండి ఒకటేమని నెడుతుంటారు తప్ప, బాయ్ ఎందుకయ్యా కాస్త రెస్ట్ తీసుకో, కాసేపు కూర్చో అని అంటారా? చెప్పండి. పొరపాటును కూడా అనరు. కాబట్టి మీరు ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి మనలో ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాలను, అహంకారాన్ని, మోసకారితనాన్ని, బలహీనతలు, చెడ్డ అలవాట్లను, చెడు ప్రియులను విడిచిపెట్టుకొని చక్కగా దేవునిని ప్రార్థన చేసుకొని ఆయన ఆరాధనలో సంతోషంగా ఉంటే, వాడు గుర్తుపెట్టుకోండి, చనిపోతున్నటువంటి వాళ్ళం కావచ్చు, బ్రతికున్న వాళ్ళం కావచ్చు, మనసుకు ఆనందం కలిగించేటటువంటి క్రియ ఏముంది ఈ లోకంలో? దేవునిని ప్రార్థన తప్ప. ఒక్కసారి దేవునితో మాట్లాడితే నీకు ఆ విధానం తెలుస్తుంది. ప్రభుతో మాట్లాడితే నీకు అర్థమైద్ది. మోకాళ్ళేసి కన్నీటితో ఆయన్ను ప్రార్థన చేస్తే
ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీతో ఓదారుస్తాడు, నీతో సమాధానం పడతాడు. ఈ రక్త మాంసాలు శాశ్వతమైనవి కాదు, నువ్వు ఈ రక్త మాంసాల్లో ఉండగా నన్ను గుర్తెరిగావు కాబట్టి నీ ఆత్మను నిత్యత్వంలోకి తీసుకెళ్ళిపోతాను, నీకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇస్తాను, నీలో ఎలాంటి కళంకాన్ని లేకుండా చేస్తాను, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం రక్షణలోకి వచ్చుద్ది, మీ వంశం నిలబడుతుంది. అనేక రకమైనటువంటి కార్యాలు దేవుడు మన ద్వారా జీవిస్తాడు. కాబట్టి ఈనాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆరాధన అనేటటువంటిది చాలా గొప్ప కార్యము. ఆ గొప్ప భాగ్యాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళటం మనం మర్చిపోకూడదు. దేవుని ఆరాధనకి వెళ్ళటం మనం మర్చిపోకూడదు. ఆయన కాడికి వెళితే మనకు జరిగే మేలులు చాలా ఉన్నాయి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుని మందిరానికి రావాలని ఈరోజు ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, బంగారం, ధనము, డబ్బు సంపాదించుకోవడానికి మనం శ్రమించటం కాదు, ఆహర్నిశలు కష్టపడటం కాదు. వారానికి ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుడు చేసేటటువంటి కార్యాలు మన జీవితాల్లో చూసుకోవాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా ప్రతి వారము ఆబ్సెంట్ కాకుండా మీరు రావాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చెప్పబడిన వాక్యం అర్థమైందా? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకొక చిన్న మాట, వచ్చే ఆదివారము మట్టల ఆదివారం అంటారు. తెలుసా మీకు? మట్టల ఆదివారం అంటే యేసుక్రీస్తు వారు జయోత్సవము. అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయటానికి ముందుగా ఆయన యెరూషలేమును దర్శించినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఘనపరిచారు, ఆయన కీర్తించారు, ఆయనను వేడుకున్నారు, ఆయనను ప్రతి ఒక్కళ్ళు చూశారు. అంతకుముందు యేసుక్రీస్తు వారు ప్రజలకు అగపడలా. ఆయన ఎప్పుడో రాత్రిపూట వస్తాడు, ఏదో 10 నిమిషాలు అట్లా ఉండిపోతాడు. కానీ ఆ మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటల కాడ నుంచి సాయంత్రం కాలం వరకు యెరూషలేము ప్రాంతం అంతా కూడా తిరిగాడు, ప్రతి ఒక్కరిని దర్శించాడు, ఎవరెవరి కోరికలను బట్టి వారి కోరికలను తీర్చాడు, ఎవరెవరికి ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలో ఆశీర్వాదాలు ఇచ్చాడు, అందరికి ఇవ్వాల్సినటువంటి ఈవులను ఇచ్చాడు. మహాకృప జరిగింది అలా. దాన్ని యేసుక్రీస్తు వారి జయోత్సవంగా చెప్పుకుంటాం. ఆ నెక్స్ట్ వారంలో యేసుక్రీస్తు వారు సిలువలో మన కోసం మరణిస్తాడు. కాబట్టి మీరు వచ్చే వారం అందరూ కూడా చక్కగా పెందలకాడే ప్రయాణమై మరి చక్కని పువ్వులు తీసుకొని మరి చక్కగా మీరు దేవుని సంతకు రావాలి, పెందలకాడిగా రావాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన కోసం ఆనందమైన పాటలు పాడాలి, సంతోషంగా ఆయన ఘనపరచాలి. ఎందుకు? మన కోసం ఆయన వస్తున్నాడు, మనందరికీ అగపడాలని, మనందరిని ఆశీర్వదించాలని, మన కుటుంబాలను దీవించాలని ఆయన వచ్చే వారం రాబోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా పెందలకాడ వచ్చి ఈ యొక్క పరిచర్య కార్యక్రమం అంతా కూడా చేసుకొని 9-9:30 కల్లా మనం ఆరాధన స్టార్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకుంటారు ఈ మాటలో? వచ్చే వారం ఏం వారం? మట్టల ఆదివారం, ఫార్మ్స్ డే. పువ్వులు, కాయలు, పళ్ళు తీసుకురాగలిగిన వాళ్ళందరూ తెస్తే ఆ రోజు అందరం పంచుకుందాం. అర్థమవుతుందా? అవి కూడా తీసుకొచ్చుకుంటారా వాళ్ళందరూ కూడా? అర్థమవుతుందా వాక్యం? ఓకే, మంచిది. ప్రార్థన చేస్తా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో నాయనా మరి ఆదివారము పరిశుద్ధ దినములో తండ్రి నిన్ను ఆరాధన చేయుచుండగా నాయనా, ఇదిగో నీ బిడ్డలమైన మేమందరము కూడుకొని నిన్ను ప్రార్థన చేయుచుండగా తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మను మా మధ్యలోకి నడిపించినందుకై నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. అయా, కూడి వచ్చినటువంటి బిడ్డలు నాయన, చిన్న పిల్లల కానించి వృద్ధాప్యం వరకు యవనస్తులు అందరూ ఉన్నాం. అయ్యా, నువ్వు సామెతల గ్రంథంలో నుండి ఈరోజు మాట్లాడావు తండ్రి. ఈ లోకంలో ధనధాన్యములు, బంగారములు, వెండి కన్నా నా తండ్రి నీ ఆరాధన ఎంతో గొప్పదని చెప్పి సెలవిస్తూ ఉన్నావు. ఇదిగో యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దయగలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అనే వాక్యాన్ని నా తండ్రి నువ్వు మాతో మాట్లాడావు. అహంకారాన్ని విడిచిపెట్టాలి,
చెడ్డతనాలను విడిచిపెట్టాలి, చెడు మాటలను విడిచిపెట్టాలి, చెడ్డ అలవాట్లను విడిచిపెట్టాలి అని చెప్పేసి నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. అలాగనే తండ్రి నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను మేము తొలగించుకునేట్టుగా నాకు శక్తిని దయచేయి అయ్యా. మా మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని, చీకటి శక్తులని, అంధకార శక్తుల్ని, అహంకారాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, మరి లోబితనాన్ని, మోసకరతనాల్ని ప్రతి ఒక్కరిని కూడా నీ నామములో తొలగిపోవాలి తండ్రి. మా అందరిలో ప్రేమ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఉండాలి, ఆప్యాయతను ఉన్నట్లుగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నాయన, మరి నీ సన్నిధిలో మోకాళ్ళేసి ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డను మీరు మీ గాయపడిన హస్తముతో వారిని ముట్టండి, వారికి స్వస్థత కలిగించండి. వారిలో ఉన్న ప్రతి బలహీనతను శిరస్సు నుంచి శిరుపాదం వరకు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, ఎవరైతే నీ యందు ప్రేమ కలిగి నిన్ను మనసారా ప్రార్థన చేస్తారో, యేసయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తారో, యేసయ్యా అని కన్నీటితో వేదనతోటి నిన్ను ఆరాధన చేస్తారో, ఆ బిడ్డ హృదయములతో నా తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ బిడ్డ హృదయాలలో మీరు ఉంటున్నారు. ఆ బిడ్డకు నెమ్మది సమాధానాన్ని కలిగిస్తున్నారు. ఆ కుటుంబానికి ఓదార్పునిస్తున్నారు తండ్రి. ఈనాడు నాయన ఆదివారం రోజు కూడా పని మానుకోకుండా నా తండ్రి మరి ఆరాధనలు మానేసి పనులకు వెళుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని కూడా ఒకసారి దర్శించండి నాయన. ఆదివారం ఒక్కరోజు నీ పరిశుద్ధ దినం నీ సన్నిధిలోనికి వస్తే ఎన్నో మేలుకరమైనటువంటి ఉపయోగాలు చేస్తానని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు కనుక నాయన, ఇదిగో నీ యందు విశ్వాసం కలిగి వచ్చారు నీ బిడ్డలు. అయ్యా, ప్రతి ఒక్క శిరస్సు మీద నీ గాయపడిన హస్తమును ఉంచండి ప్రభువా. వారు ఒట్టి చేతులతో వచ్చారు మందిరంలోకి. అపూర్వమైనటువంటివి గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికి మోసుకొని వెళ్ళాలి. గొప్ప కార్యము నా పట్ల జరిగిందని వారి విశ్వాసంతో వారి గృహాలకు వెళ్ళాలి. తిరిగి వచ్చే ఆదివారం వరకు వారికి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, ఉజ్జీవాన్ని రగిలించాలి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జీవాన్ని లేపండి తండ్రి. నాయన, ఇప్పటి వరకు మేమందరం కలిసి ప్రేమతోటి చేసినటువంటి ప్రార్థనను నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. దీవించి రక్షించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. మాకు వచ్చిన దాకా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగా నువ్వు ఎంత నెరవేర్చుంటుందా మాకు కావలసిన అందరూ ఆహారం మాకు దయచేయండి ప్రభు. ఇదిగో శోధన నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు. ఇదిగో నాయన, మేము చేసినటువంటి పాపాలను కానీ నీ సిలువలో నీ రక్తం ద్వారా క్షమిస్తున్నావు ప్రభు. అలాగనే మా పాపములు అయ్యా, మా కొరకు ఎవరైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే అయ్యా, ఆ బిడ్డలను కూడా క్షమించే మంచి మనసు మాకు దయచే ప్రభు. వాళ్ళ అహంకారాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ముందు చేతులగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంహాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మన అందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.